This is News 5 on your side. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు తెలంగాణలో ప్రత్యేక స్థానం ఉందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలోని ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్లో బోనాల పండుగను విద్యార్థులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు అమ్మవారి వేషధారణలో అలరించగా, పోతురాజు నృత్యాలు, జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా భావించే బోనాల పండుగను ఆషాఢమాసంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి కుటుంబం సుఖ సంతోషాలు, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తారని, గతంలో హైదరాబాదుకు పరిమితం అయిన బోనాల పండుగకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఊరేగింపుగా ఆలయాలకు తీసుకెళ్తారని, పోతరాజు నృత్యాలు, డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలు, బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని, రాష్ట్ర ప్రజలందరినీ ఒకే వేదికపై తీసుకువచ్చే ఈ పండుగ తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్తుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు తెలిపేందుకే పాఠశాలలో ప్రతి ఏటా బోనాలను నిర్వహించి విద్యార్థులను చైతన్యపరుస్తున్నామన్నారు. పోతరాజు, అమ్మవారి వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్, ఆల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మంచిర్యాలలో బోనాలు పండగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. మరి శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు, ఈ మాసంలో మనం వచ్చింది అంటే చాలు పిల్లలందరూ మరి భక్తి శ్రద్ధలతోటి చదువులో ఇన్వాల్వ్ అవుతుంటారు. ఎట్ ద సేమ్ టైం ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో చదువుతో పాటుగా మరి పండగల విశిష్టతను తెలియజేయడం, మన సంప్రదాయాలను తెలియజేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంటుంది. ముఖ్యంగా బోనాల పండుగ అనేది తెలంగాణలో ఒక ముఖ్యమైన పండుగ. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్కు పరిమితమైన బోనాల పండుగ ఇవల్ల మరి వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో కూడా మరి బోనాల పండుగ జరుగుతుంది. అనాది నుంచి కూడా బోనాల పండుగ వివిధ రూపాల్లో ఉండే, అంటే కొన్ని సంవత్సరాల కిందట కూడా ఊళ్ళల్లో అందరూ కూడా మరి వాళ్ళకున్న పశువులను తర్వాత ఇవన్నింటిని తీసుకొని ఒక ఊరి బయట ఒక అమ్మవారి దగ్గరికి, ఒక రాయి దగ్గరికి వెళ్ళి అక్కడే భోజనాలు చేసుకొని మరి అక్కడ ఉన్న అమ్మకి నైవేద్యం సమర్పిస్తూ మమ్మల్ని ఆరోగ్యంగా చూడు తల్లి అని ఒక సంప్రదాయం ఇది. అంటే పేర్లు వేరువేరు కావచ్చు, కానీ అందులో ఉన్న లాజిక్ మాత్రం ఏంటంటే ఈ సీజన్లో జనరల్లీ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని నుంచి ఆ అమ్మని కాపాడు అమ్మ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. మరి తెలంగాణలో ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఈ బోనాల పండుగ చాలా ప్రాచుర్యం చెంది ఉన్నది. మరి మన విద్యా సంస్థల్లో కూడా పిల్లలకు ఈ స్థాయి నుంచి బోనాల యొక్క విశిష్టతను తెలియజేస్తూ మరి వాళ్ళను చదువుతో పాటుగా చదువు అనే ఆ స్ట్రెస్ లేకుండా, ప్రెషర్ లేకుండా ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళ చేత చేపిస్తూ ముందుకు వెళ్తుంది ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు. అలాగే మరి ఇయర్ బిగినింగ్లో ఇక్కడ స్టూడెంట్స్కి ఎలక్షన్స్, మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంటాం. ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఒక లీడర్ని ఎన్నుకుంటారు, అవన్నీ కూడా మరొక పద్ధతిగా మనం ఇక్కడ చేస్తుంటాం. ఈరోజు ఇక్కడ మరి ఎలక్ట్ అయిన మా 4 హౌజుల కెప్టెన్స్, వైస్ కెప్టెన్లకు కూడా మరి ప్రమాణ స్వీకారోత్సవం ఉంది. పిల్లలకు ఎలా ఉంటుంది ఓతు సెరమనీ అనేది కూడా దాని ద్వారా మేము తెలియజేస్తుంటాం. సో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో చదువు, మార్కులు అనే దానితో పాటుగా పిల్లలకు అన్ని రకాల పరిజ్ఞానాన్ని మరి మా విద్యా సంస్థల్లో అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి మంచిర్యాల పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా మాకు సహకరిస్తున్నారు.